మతం మారితే ఎస్సీ హోదా రద్దవుతుందా? సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్యలతో ఈ విషయం మళ్ళీ హాట్ టాపిక్గా మారింది. సుప్రీంకోర్టు స్పష్టం చేసిన విషయం ఏంటంటే ఎస్సీ అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ హోదా ప్రస్తుతం కేవలం హిందూ, సిక్కు, బౌద్ధ మతాలకు చెందిన వారికే వర్తిస్తుంది. అంటే ఒకరు క్రైస్తవం లేదా ఇస్లాం మతాల్లోకి మారితే వారికి ఎస్సీ రిజర్వేషన్లు కొనసాగవు. ఇది కొత్తగా తీసుకున్న నిర్ణయం కాదు. 1950లో వచ్చిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం ఈ నిబంధన అమల్లో ఉంది. సుప్రీంకోర్టు కూడా అదే విషయాన్ని మరోసారి క్లియర్ చేసింది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే కులం అనేది పుట్టుకతో వస్తుంది, కానీ ఎస్సీ హోదా అనేది చట్టపరమైన ప్రయోజనం. అందుకే మతం మారితే కులం మారకపోయినా ఎస్సీ కింద వచ్చే రిజర్వేషన్లు మాత్రం రద్దవుతాయి. ఇక మరో ఆసక్తికర విషయం, ఎవరైనా మళ్ళీ తమ పాత మతంలోకి వస్తే కొన్ని పరిస్థితుల్లో ఎస్సీ హోదా తిరిగి పొందే అవకాశం కూడా ఉంది. మొత్తానికి ఈ తీర్పులో ఒక విషయం స్పష్టమైంది. మత మార్పిడి జరిగినప్పుడు రిజర్వేషన్ హక్కులపై ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది. ఇలాంటి కీలక అంశాలపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.